హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్నేహి వ్లాగ్స్. జున్ను చేద్దామని చక్కగా 2 లీటర్ పాలు, 2 ప్యాకెట్లు కామధేను జున్ను పౌడర్ అండి. చాలా బాగుంది. ఇంతకు ముందు కూడా నేను ట్రై చేశాను. మన ఆవులది పాలతో, జున్ను పాలతో చేసుకుంటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది ఈ పౌడర్తో చేసుకుంటే. నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను అనమాట. నాకు జున్ను అంటే చాలా ఇష్టం. అయితే తెచ్చి చక్కగా ఇలాగోండి ఈ ప్రాసెస్ అంతా చూస్తున్నారు కదా, చక్కగా కలుపుకొని, పిండి ఉండలు ఉండకూడదండి, నీట్గా కలుపుకోవాలి పాలల్లో కలిసిపోయేలాగా. ఇలాగా బెల్లం, ఆ పౌడరు మొత్తం ఇలా కలిసిపోవాలన్నమాట. దాంట్లో చక్కగా మిరియాలు, ఇలాచి దంచి ఇలా ఇలా కొట్టుకొని వేసుకొని మిక్స్ చేసేయాలి. మొత్తం మిక్స్ చేసేసి వాటర్ పెట్టుకొని, వాటర్ కొంచెం తవల్లో కొంచెం వాటర్ ఉండి, ఆ ఆవిరికి వాటర్ మరుగుతున్నప్పుడు ఆ ఆవిరికి జున్ను ఉడికేలాగనమాట, మునక్కుండా. ఇలా గిన్నెలో అలాగా గిన్నెని దాంట్లో దించేసి దానిపైన గిన్నె పైన మూత పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఈ తపాలకు సరిపడేలాగా కూడా ఒక మూత పెట్టుకొని దాని మీద బాగా బరువు ఉండేది ఏదైనా పెట్టేయాలన్నమాట. ఇలా పెట్టేశానండి. అంతవరకు బాగానే ఉంది. లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే, జున్ను పెట్టేసిన తర్వాత నైట్ పెట్టాను అనమాట. నైట్ పడుకుండిపోయి మర్చిపోయాను. మార్నింగ్ చూస్తే ఇలా తయారైందనమాట. అది ఎన్ని గంటలు ఉడికిందో తెలుసా అండి? ఇంచుమించు 4 అవర్స్ 5 అవర్స్ ఉడికింది. అందుకని ఇలా తయారైంది. అస్సలు దగ్గర అయిపోయి మాడిపోయిందండి. కింద అడుగంతా మాడిపోయింది. ఇది జున్ను మాత్రం పర్వాలేదు, కాకపోతే దాని టేస్ట్ అయితే ఉండదు కదా, అలా అయిపోయిందనమాట. అందుకని నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు అస్సలు చేయకండి. 1 అవర్ ఉండి ఆపేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.